చైతన్య గారు, చంద్రశేఖర్ గారు, గోపాలరావు గారు, నరేంద్ర గారు, నందు గారు, మిగతా సోదరులు చాలా తక్కువ బీసీ సమావేశం అంటే నిండాలి. ఎందుకు నిండాలంటే జనాభా చూసుకుంటే మరి ఇది సరిపోలేదేమో అనుకున్నా నేను. ఇక్కడ బాగా ఫుల్ అయి ఉంటుంది అని ఖచ్చితంగా 1,00,000 పెట్టుకోవాలి. దీంట్లో ఆ లక్ష్య సాధనకు ఆర్థికంగా సహకరించాలి, చాలా వరకు సమయాన్ని కేటాయించాలి, పార్టీలను పక్కకు పెట్టాలి. ఇప్పుడు ఏ పార్టీ వాడు పెట్టింది ఫలానా మీటింగు, ఎక్స్ పార్టీ వాడు పెట్టింది, మనం పోతే మళ్ళా మనోడు పైన ఉన్నోడు ఏమంటాడో, అట్లనే వై పార్టీ వాడు పెట్టిండు కదా పోతే ఎట్లుంటుంది. ఈ విధంగా అంటే మరి కలిసి వచ్చేది ఎట్లా? మనకు ఇటువంటి రకమైనటువంటి మనస్తత్వం ఉంటే ఎన్ని సంవత్సరాలకు ఈ రకంగా బీసీ రాజ్యాధికారం అని పోవటం తప్ప ఫలితం శూన్యం. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో పద్మచారి గారు ఆయన నా మండలంలో ఉండే బాగా బట్లాడుతుండేవాడు ప్రభుత్వం మీద. అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు. ముందే కనుక్కుంటుంటే నేను బయట పద్మచారి వచ్చిండు అంటే ఆయన అవసరమేందో చూడగా అనుకుంటుంటే అటువంటి ఆయన అప్పటి నుంచి మంచి వాళ్ళు ఉన్నారు, మంచి వాక్చాతుర్యం ఉన్నోళ్ళు, సబ్జెక్ట్ ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రమణాలు గ్యాదర్ చేసేటువంటి పరిస్థితి చేయాలి. సరే, దేనికైనా తైలం ఉంటేనే పని, తైలం లేకపోతే ఏ పని కాదు. మన దగ్గర డబ్బులున్న బీసీలేమో బయటికి రాదు. అన్ని చేయాలనుకున్నటువంటి బీసీ వాళ్ళ దగ్గరనేమో డబ్బులు ఉండవు. దాంతో ఇప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. సరే, దీని గురించి మరి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం టౌన్లో ఎన్ని సమావేశాలు పెట్టుకొని ఆయన పిలిచి ఈయన పిలిచి ఆయన ఒక మాట ఈయన ఒక మాట అనిపించుకొని ఎన్ననుకున్నా ఇది ఇంతే నడుస్తుంది. ముఖ్యంగా ఒక కార్యాచరణ తయారు చేసుకొని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి యువకులని యూత్ మీద కాన్సన్ట్రేట్ చేసి యూత్ని అట్రాక్ట్ చేయగలిగి ఈ ఉద్యమం వైపు ఒక మంచి చురుకైనటువంటి వాళ్ళు ఒక గ్రామ పంచాయతీలో తీసుకొని, లేకుంటే ఒక హ్యాబిట్లో తీసుకొని ఆయన చేత అక్కడ ఉన్నటువంటి బీసీ యూత్ అందరినీ ఒక దగ్గరికి తేయగలిగితే తప్ప ఈ ఉద్యమం అనేటువంటిది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లను, రెవెన్యూ డివిజన్లలోనూ చెప్పుకొని సమావేశాలు పెట్టుకొని పోవటం వరకే జరుగుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రణాళిక ఒకటి తయారు చేసుకొని గ్రామ స్థాయి నుంచి ఎంత పెద్ద నాయకుడైనా భయపడేది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కనుక పార్టీలు బోల్తా కొడితే అధికారం పోద్ది అనేటువంటి భయం ఉంటుంది. అంటే అంటే ఏదన్నా ప్రభుత్వం మీద వ్యతిరేకత గ్రామ స్థాయి నుంచి వచ్చిందంటే దెబ్బ, చాలా పెద్ద దెబ్బ. కాబట్టి ముందు ఇదొక ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. గ్రామంలో ఉన్నటువంటి యూత్ని ముందు యూత్ నిరుద్యోగులు, తర్వాత ఉద్యోగులను కూడా అటువంటి వాళ్ళందరినీ మనం తయారు చేసుకోవాలి. ఆయనకు ఆ బాధ్యతలు అప్పచెప్పాలి. ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని వార్డు వైజ్గా అట్లా తీసుకుంటూ ఏ విధంగా తీసుకోవాలనేది ఆయన గైడ్ చేసుకుంటూ ఆ విధంగా కనుక కింది నుంచి తీసుకొని వస్తే ఇది మహోద్ధృతమైనటువంటి పెద్ద కార్యక్రమం కింద అవుతుంది, ఒక ఉద్యమం అవుతుంది. సరే, ఈ 4 రోజుల క్రితం మనం బీసీ ఉద్యమాన్ని తీసుకొని వచ్చి నిన్న ఎమ్మెల్సీ పోయినాయి అనుకోవటంలో కూడా మనం అత్యాశ పడుతున్నట్టు లెక్క. ఎందుకంటే అంతకుముందు లేనటువంటి ఓట్లు కూడా వచ్చినాయి, 25% వచ్చినాయి మేడం. వచ్చినాయి 25% అంటే మామూలు విషయం కాదు. ఈ మధ్యలో మనం ఓ అనబట్టి సంవత్సరాన్ని లెక్కేస్తే ఇంకా మనం గ్రామ స్థాయి నుంచి కదిలియగలిగితే ఇంకా ఎంత ఉధృతంగా రావడానికి ఆస్కారం ఉంటుందో మనం ఆలోచించుకుందాం. ఇక్కడ చిన్న విషయం ఒకటి, ఒక మిత్రుడు చెప్పిండు, మన బీసీ మిత్రుడు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఈ టీచర్ ఎలక్షన్లో, ఎమ్మెల్సీ మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఒక బీసీ నాయకుడికి రెడ్డికి ఎయిమ్స్ ఓట్లు, ఫలానా ఆయన రెడ్డి గారికి ఓట్లు పడేటట్టు జాగ్రత్త, బీసీ నాయకుడు ఇట్లాంటి ఈ సమావేశాలలో కూర్చున్న నాయకుడికి ఫోన్ చేసి చెప్తున్నారు. వారికి ఎంత నమ్మకం ఉంది మన మీద, చెప్తే వీళ్ళు ఇద్దరు అని
వాళ్ళకి ఎంత నమ్మకం లేకపోతే వాళ్ళు బిందాసుకున్నారు పోటీ చేసి మనం ఇంత వాయిస్ చిరంజీవులు స్టేట్ దగ్గర నుంచి రకరకాలైనటువంటి బీసీ నాయకులు హైదరాబాద్ లెవెల్ నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము పోరాటం చేస్తాం, మేము గర్జిస్తాం, మేము ఓటు పోనీయం చీలనీయం అని అన్నా కానీ వాళ్ళు ధైర్యంగా నిలబెట్టిండ్రు. ఒకటి దీంట్లో ఈ ఉపాధ్యాయులకు వచ్చేసి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. నాది పిఆర్డియు, ఇది యూటీఎఫ్, నాది ఎస్టీయు, నాది ఎఫ్టీ ఇవన్నీ ఉంటాయి. ఈరోజు మనం మన సంఘం వాడిని ఓడిపోతే రేపు అవతల సంఘం వాటితోటి మనకు ఈ ఇబ్బంది వస్తుంది అని ఈ సంఘాల యొక్క దీనివల్లనే బహుశా నేను అనుకోవటం టీచరు ఎమ్మెల్సీ పోయిందేమో అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళని ఇంకా ఎక్కువ కోట్లు అంటే వాళ్ళు ఉపాధ్యాయులు వాళ్ళు విద్యాబుద్ధులు నేర్పించి సమాజం పోకడలు నేర్పించేటువంటి వాళ్ళు వాళ్ళని చెప్పడం అని అంటే ఏదైనా కానీ వాళ్ళ మనసులో ఒక కరడు కట్టినటువంటి వ్యవస్థ ఉంది. మన సంఘం మనకి ఏదైనా కష్టం వస్తే పోయి వాడు కొట్లాడతాడు, మా ప్రభుత్వంతో చెప్తాడు. ఈ రకమైనటువంటి వాళ్ళు వాళ్ళ అభిప్రాయంతో ఉంటారు కాబట్టి వాళ్ళ సంఘాన్ని బలపరుచుకునేటువంటి అవకాశం ఉంది. మనం మన తరఫు కూడా బీసీకి సంబంధించి పూర్వమేందర్ గారు నిలబడ్డారు. గతంలో ఆయన ఒక పిఆర్టీ నుంచో దేని నుంచో గెలిచిండు. ఆయన కూడా కొంతమంది క్వశ్చన్ చేసిండు, మరి నువ్వు నాయకుడిగా అప్పుడు మరణానికి ఏం తెలిసి లేదు అన్నా మరి ఏం చేసినావు నువ్వు మాకు అనేటువంటి తప్పు వచ్చింది. మన బీసీలలో ఇంకొక దౌర్భాగ్యం గుణం ఏంటంటే ఒక మెట్టెక్కి ఒక అధికారం చేతులు పడగానే మనకు చేయరు, పై వాళ్ళకి చేస్తుంటారు. అబ్బో ఆయనకు కమ్మ నాయకుడు చేయకపోతే మన రేపొద్దున మనుషులు సీట్ ఇస్తాడో ఓటు ఇస్తాడో ఏమిస్తాడో అని మన వాళ్ళని మర్చిపోతారు, పై వాళ్ళని సపోర్ట్ చేసుకుంటారు, వాళ్ళు చెప్పిన పనులు చేసుకుంటూ పోతారు. మనం కష్టపడ్డది మనం ఎంత ఏం చేసింది అనేటువంటిది అప్పుడు ఇక అంతటితోటి సమాప్తం. అటువంటి భావనలను కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇటువంటి ఇంకా ఇప్పుడు ఏదో పెట్టగానే మనకేదో అధికారం వచ్చి ఒళ్ళో పడుతుంది, లేకుంటే మొత్తం బీసీలంతా మారిపోతారు, బీసీలంతా ఒక్కడికి వచ్చేసి వాళ్ళని చేస్తారనేది కాదు. మరి ఏ పోరాటం చేసినా కానీ సంవత్సరాల తరబడి చేసి వాళ్ళల్లా చైతన్యం కలిగించి వాళ్ళ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. అదేవిధంగా మరి ఇంకా ఎన్ని గ్రూపులు బీసీ గ్రూపులు ఎన్ని పెట్టినా ఎంతమంది నాయకత్వం అని వహించినా అల్టిమేట్గా బీసీ వాడు అధికారంలోకి రావాలనేటువంటిదే ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం ప్రకారంగా ముందుకు పోతున్నారు. సరే మనం గత చరిత్ర చూసుకున్నా, బ్రిటిష్కు ముందు చూసుకున్నా, బ్రిటిష్ తర్వాత చూసుకున్నా, అవన్నీ కూడా మనకు పాఠాలే. కానీ ఇప్పుడున్నటువంటి పోకడలకు ఇప్పుడున్నటువంటి వ్యవస్థ ఎట్లా ఉంది అనేటువంటిది ఇప్పుడున్న నష్టం ఏంటో చెప్పాలి. ఈరోజు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 30 మార్కులు వచ్చిన అగ్రకులం ఉద్యోగం వస్తుంది, 70 మార్కులు వచ్చిన బీసీ ఉద్యోగం కావట్లేదు, సెలక్షన్ కావట్లేదు. నేను నాకు తెలిసి మొన్న ఈ హెచ్డబ్ల్యూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్లో ఒక వైశాస్ అమ్మాయికి 30 మార్కులతో వచ్చింది. అదే ఇంకా మన బీసీ అమ్మాయికి 65 మార్కులు వచ్చినాయి. ఇదేంటండి బీసీకి వచ్చినాయి 30 ఉద్యోగం వచ్చింది, నాకు 65 మార్కులు వస్తే నాకు రాలేదు అని అంటే అది మనకు తెలియకుండానే మన జేబులో ఉన్నటువంటి పదార్థాన్ని దొంగిలించుకొని పోతున్నారు అగ్రకులాల వాళ్ళు అనేటువంటిది తెలవాలి. ఇది ఒక్కటే కాదు, అన్ని ఇప్పుడు చట్టసభలలో కూడా మనకు అవకాశం లేదు. ఎందుకు మనకు అవకాశం లేదు అని అంటే మనకు కనుక రిజర్వేషన్ ఇస్తే వాడు మిగలడు, అవతల వాడు మిగలడు. కాబట్టి దీన్ని డేకించుకుంటూ పోవడానికి స్వతంత్రం వచ్చిన కానించి నడుస్తూనే ఉంది. మరి అటువంటిది సరే కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డిలో మెల్ల అసలేం చేయనోడి కంటే ఏదో ఒకటి చేసిన ఉన్నాయం కదా మన దాకా సోదరులు చెప్పినప్పుడు ఆయన కేసీఆర్ గారు భూనాటకం, అద్భుతమైనటువంటి భూనాటకం. ఈ ధరణి అనేటువంటి భూమిని అవి చూస్తే కళ్ళెపటి నీళ్ళు వస్తుంటాయి. వాడి ద్వారా ఆ ఊళ్ళో వదిలిపెట్టిపోయాడు. నేను ఒక 2 ఎకరాలు కొన్నా, ఆయన ఒక 2 ఎకరాలు అరెకరం బాగా కొనుక్కున్నోళ్ళు కాస్తు కాలం మీద తీసి పడేసి మళ్ళీ వాడు హైదరాబాద్ ఉన్న వాడి మనవడు వచ్చి వాడి ముని మనవడు వచ్చి ఈ భూమి మాది అనేటువంటి కొట్లాటలతోటి గత 10 సంవత్సరాలు వాస్తవంగా చెప్పాలంటే ఆ కషంతా మొన్న తీర్చిండ్రు. సరే వాడు తప్పుకున్నాడా, మనం తప్పించినవా
అది వేరే విషయం. కానీ చాలా దౌర్భాగ్యమే. ఏ కులానికి ఆ కులానికి విడదీసి ఒక 2 ఎకరాలు కోపపేటలు ఇస్తున్నాం, ఒక 2 ఎకరాలు గచ్చిబౌలిలో ఇస్తున్నాం, ఒక ఎకరం అనేసరికి ఆ ఎకరాలు ఎక్కడున్నాయి? ఆడ ఈ రాళ్ళు ఉన్నాయా, గోళ్ళు ఉన్నాయా, ఏ ఉన్నాయో కూడా బీసీ సంఘాలు చూసుకునేది లేదు. సంఘాలు గుద్దుకుంటే పోతిరి, ఆడ నాకు 2 ఎకరాలు వచ్చిందనంటే వాడు కింది నుంచి ఏం పెడుతుందో చూసుకోకపోతిరి. అక్కడ ఏమి ఇస్తుండనేది అడిగిపోయింది. భూమి ఇచ్చినా అని చెప్పేసరికి ఇచ్చిండు, అక్కడ ఉంది, ఈయన చేయాల్సిన పనులను చేస్తుండ్రు. మన వాళ్ళంతా దాని మీదే దృష్టి, అది ఎక్కడ ఉంది, దాన్ని ఏం చేయాలి, ఎట్లా వ్యవహారని. సోదరులు అన్నట్టు ఎవరికి వాడు చేపలు ఇచ్చి, గొర్రెలు ఇచ్చి, ఇటు రకరకాల స్కీములు పెట్టి బర్రెలు ఇచ్చి, ఏ స్కీములు అయ్యి ఎవరన్నా అడిగిందా? 10 సంవత్సరాలు 9 సంవత్సరాలలో మాకెందుకు రాయి, ఇవి కాదు మాకు కావాల్సింది అని ఎవరన్నా అడిగిందా? ఎవరు అడగలేదు. ఇచ్చిండ్రు, అటువంటి వీడియోలు కడుతుండ్రు. వాడు దాంట్లో మళ్ళీ ఎంత మోసం, వాడు ఎక్కడికో తీసుకుపోతాడు, ఆ గొర్రెలు ఏయో తీసుకొస్తాడు, అంత రీసైక్లింగ్, దాంట్లో మళ్ళీ మోసం. ఇడి తిరిగి ఎవరైతే అనామకులు, ఎవరైతే వెనక సపోర్ట్ లేకుండా వాళ్ళ నోరు కొట్టడం, ఇది ఒక్కటే నేర్చుకున్నారు. ఆ విధంగా పోయిరు. ఇవన్నీ బయటికి రాకుండా చాలా రకాల సంస్థలు కూడా పనిచేసినాయి. సరే, అవన్నీ మనం అనుకుంటూ పోతే ఇక ఏం చేయలేము. ఇక ముందు ఏం చేయాలి అనేటువంటి దానికి ఒక పక్కా ప్లాన్ తోటి పోతే సక్సెస్ అవుతాం. ఇవాళ కాదు, ఒక జనరేషన్ పోయినా ఇంకొక జనరేషన్ వరకు అయినా ఖచ్చితంగా బీసీ రాజ్యం బీసీలకు వస్తుంది. బీసీ ముఖ్యమంత్రులను చూస్తాం, బీసీ ఎమ్మెల్యేలను చూస్తాం, ఎంపీలను చూస్తాం. కానీ ఏదైనా ఒక దారి సాగాలంటే ఒక అడుగు వేయాల్సిందే. అడుగులో అడుగు వేసుకుంటా లక్ష్యాన్ని చేరాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రకమైన ఈ రోజు పెట్టినటువంటి సమావేశానికి అతి తక్కువ రావడం అనేది కూడా మన బీసీలకు సిగ్గు చేయడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక చిన్న కార్యక్రమం పెట్టి నాకు సెలవిస్తే నేను వెళ్తాను.